క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. మెరికల్ లాంటి రెస్క్యూ టీం ఒకటా రెండా? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా లోకల్ టీం, ఫైర్ ఫైటర్స్, ఎంతమంది రెస్క్యూ టీమ్స్. పాతాళంలో బాడీ ఉన్నా సరే వాసన పసిగట్టే కెడావర్ డాగ్స్, రోబోటిక్ టీమ్స్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇన్ని పని చేశాయి. ప్రమాదం జరిగి ఇంకొక రోజైతే నెల రోజులు కూడా అవుతోంది. అయినా సరే ఆ 7 బాడీస్ ఎందుకు దొరకట్లేదు? ఇది క్వశ్చన్గా కనిపిస్తుంది. బయటకు రాలేదు, లోపల ఉన్నారు కానీ ఎక్కడున్నారో తెలియదు. టీబీఎం మిషన్ లోపల ఎక్కడైనా చిక్కుకున్నారా అంటే లేదు. పోనీ కింద ఉన్నారా అంటే ఆ మిషన్ మొత్తం బయటకు తీసేస్తున్నారు, కింద ఎక్కడా కనిపించట్లేదు. టన్నెల్ ఎండ్ పాయింట్లో ఎంత తవ్వినా సరే మిషన్ శిథిలాలు తప్ప బాడీలు ఆనవాళ్ళు దొరకట్లేదు. అసలు ఆ 7 ఏమైనట్టు? ఒకవేళ చనిపోయారనే అనుకుందాం, మట్టిలో కలిసిపోయారని అనుకున్నా సరే కనీసం ఎముకల ఆనవాళ్ళు కూడా దొరికి ఉండాలి కదా. ఒకవేళ కన్వేయర్ బెల్ట్ పైన ఆ తరలించిన మట్టిలో లేకపోతే ఈ డెబ్రీలో ఏదైనా దొరికాయంటే అది లేదు. కనీసం వాళ్ళకి సంబంధించిన వస్తువైనా దొరకాలి, అది కూడా దొరకట్లేదు. అది కూడా లేదంటే ఏమనుకోవాలి? మంత్రులు కొన్ని రోజులు ఉన్నారు, వెళ్ళారు. బ్యూరోక్రాట్స్ వెళ్ళారు, ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు వచ్చారు, చూశారు, వెళ్ళారు. మొదట్లో వందలాదిగా వచ్చిన రెస్క్యూ టీమ్స్లో ఇప్పుడు అన్నది చాలా కొద్ది మంది మాత్రమే. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియని ఇక రెస్క్యూ అనాలా, లేకపోతే బాడీస్ కోసం వెతుకులాట అనాలా? తవ్వుతున్న కొద్దీ నీళ్లు మట్టి తప్ప మృతదేహాల ఆనవాళ్లు కూడా దొరకని చోట ఎన్నాళ్ళు ఈ ప్రయత్నం? దీనికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. 28 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో పైకప్పు కూలిపోయి ప్రమాదం జరిగింది. దీంతో టన్నెల్లో చిక్కుకుపోయిన వారిలో యూపీకి చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జార్ఖండ్కు చెందిన సందీప్ సాహు, జగతా, సంతోష్ సాహు, అనూజ్ సాహు, జమ్మూ కాశ్మీర్కి చెందిన సన్నీ సింగ్, పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్ ఉన్నారు. వీరిలో కొందరు ఇంజనీర్లు, కొందరు కార్మికులు. ఈ 8 మందిలో టీబీఎం మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ ఒక్కటే ఇప్పటివరకు బయటపడింది. మిగిలిన 7 బాడీలు ఏమైనట్టు? అయితే ఇక్కడే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. టన్నెల్లో అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ చివరి 50 మీటర్లు ఇప్పుడు క్వశ్చన్. అక్కడ కదిలిస్తే మళ్ళీ పైకప్పు దిగబడిపోయే, కిందకి కూలిపోయే ప్రమాదం ఉందా? అలా చేస్తే ఇప్పుడు ఆ రెస్క్యూ చేస్తున్న వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. దీంతో అక్కడ తవ్వకాలు, రెస్క్యూ ఆపరేషన్కు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎండ్ పాయింట్కు సమీపంలో ఒక ఫెన్సింగ్ వేసేశారు ఈ టీమ్స్. కెడావర్ డాగ్స్ గుర్తించిన ఆ D1, D2 ప్రాంతాల్లో మ్యాక్సిమం తవ్వేశారు. ఇక 20% ప్రాంతంలో జరగాల్సిన తవ్వకాలున్నాయి. అయినా సరే ఆ 7 ఆచూకీ లభించట్లేదు. విచ్ మీన్స్ ఆ 20% లోనే వాళ్ళ బాడీస్ ఉన్నాయని చెప్పి ఇంక మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దాన్ని తవ్వితే రెస్క్యూ చేసి, రిస్క్ చేసి పైనుంచి మళ్ళీ దిగబడిపోతే, అక్కడి నుంచి మళ్ళీ ఊబి అన్నీ వచ్చేస్తే ఈవెన్ రెస్క్యూ చేయడానికి వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి? ఆ భయం కూడా వాళ్ళలో ఉంది. సో ఎస్ఎల్బీసీ టన్నెల్లో తాజాగా ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికీ ఆల్రెడీ D2, D1 ప్రదేశాల్లో 80% తవ్వకాలు పూర్తయిపోయాయి. కానీ గల్లంతైన మిగతా 7 ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు టన్నెల్లో 4 మినీ హిటాచీలతోటి తవ్వకాలు సాగుతున్నాయి. ఎంత లోతుకు తవ్వితే వారి ఆచూకీ బయటపడుతుందో లేదో అంచనాకు దొరకట్లేదు. అసలు దొరుకుతాయా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది వాళ్ళకి. ఆశలు సన్నగిల్లిపోతున్నా సరే అవిశ్రాంతంగా రెస్క్యూ టీమ్స్ ముందుకెళ్తూనే ఉన్నాయి. ఇక ఎండ్ పాయింట్ అత్యంత ప్రమాదకరంగా మారింది. పైనుంచి మరోసారి ఆ మట్టి పెళ్లలు కుప్పకూలే ప్రమాదం ఉండడంతో టెన్షన్ పడుతున్నారు దాన్ని తప్పడానికి. సో ఎండ్ పాయింట్కి సమీపంలో ఒక ఫెన్సింగ్ వేసేశారు. ఇక టీబీఎం మిషన్ ఉంది. ఆ టీబీఎం మిషన్ అడుగు భాగం వరకు తవ్వారు. ఆ 7 సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. చివరి 50 మీటర్లలో రాళ్ళు, ఆ మెత్తని ఊబిలాంటి మట్టి, దాన్ని కదిలిస్తే నీటి ఊట బయటకు వచ్చేస్తుంది. పైకప్పు కూడా ఇంకా దిగబడిపోయి కూలిపోయే అవకాశం ఉంది. అది రెస్క్యూ టీమ్ని కూడా ముంచెత్తే ఛాన్సెస్ లేకపోలేదు. దాంతో ఈ రెస్క్యూ టీమ్స్ హడలిపోతున్నాయి. ఆ చివరి చంక్ ఆఫ్ ఆ 20 to 50 మీటర్స్ మధ్యన రెస్క్యూ చేయడానికి, తవ్వడానికి. రోబోలతో పాటు ప్రత్యేక యంత్రాల ద్వారా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆశలు సన్నగిలుతున్నా సరే అవిశ్రాంతంగా ముందుకు సాగుతూనే ఉన్నాయి రెస్క్యూ టీమ్స్. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి టీమ్స్ షిఫ్ట్ల వారీగా ఈ సెర్చ్ ఆపరేషన్లో రెస్క్యూ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. Cancer Healer Center, a new beginning.